మనకి ఈవినింగ్ అటెండ్ అవుతున్న స్ట్రెంతే చాలా తక్కువ. సో ఎండ్ ఆఫ్ ది క్లాస్ 6 అయ్యేసరికి దాదాపు ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ లాగౌట్ అయిపోతున్నారు. సో సార్ మనకి చెప్పే ఇన్ఫర్మేషన్ ఎండ్ ఆఫ్ ది క్లాస్ వరకు ఉంటేనే కదండి మనకు మొత్తం అర్థమయ్యేది. సో మీరు 6 దాటిన తర్వాత నేను చెక్ చేసి మెంబర్స్ అందరూ 30 to 40 మెంబర్స్ లాగౌట్ అయిపోతున్నారు. సో కంటిన్యూ అవ్వండి, మనకి క్లాసెస్ అనేవి సో చాలా తక్కువగానే జరిగినాయి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం 6:30 వరకు ఉండండి. ఓకే సార్. సార్ కంటిన్యూ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ గైస్. నిన్న మనం ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఫినిష్ చేస్తున్నాం. సో ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. సో మీరు ఆన్ పేజ్ అంతా పర్ఫెక్టే కదా ఇప్పుడు అందరికి? ఓకే. నిన్న రూపేష్ గారు ఒక డౌట్ అడిగారు. సో ఆ రూపేష్ గారి డౌట్ ఏంటి అంటే, నేను ఆ ఎర్రర్స్ చూసాను. లోకల్ హోస్ట్ /php my admin అని ఎంటర్ చేయండి సార్. అక్కడ 8080 ఉంది కదా, అది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను. నా సర్వర్ ఆన్ చేసిన తర్వాత గైస్ అందరికీ వాయిస్ వినిపిస్తుంది కదా? ఓకే, ఓకే గైస్, ఇప్పుడు నేను సి డ్రైవ్లోకి వెళ్తున్నాను. సి డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత రూపేష్ గారు ఒకసారి చూడండి, జామ్ ఫైల్లో మనకి ఇక్కడ మనకి start.exe ఫస్ట్ జామ్ సర్వర్ స్టార్ట్ చేసుకుంటాం కదా, డబుల్ క్లిక్ చేస్తే మనకి స్టార్ట్ అవుతుంది జామ్ సర్వర్. చూడండి, సో మనకి అపాచీ అండ్ MySQL ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాను. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా కొన్ని పోర్ట్ నెంబర్స్ వచ్చినాయి చూడండి, 80443 అండ్ 3303. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది మీకు. ఓకే, సో ఇది కంట్రోల్ ప్యానల్. ఇక్కడ మనం ఇది స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్ గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం క్రోమ్లోకి వెళ్తున్నాం. సో అందరికి క్రోమ్ కనిపిస్తుందా? ఓకే, సో చూడండి గైస్, నేను క్రోమ్ ఓపెన్ చేశాను. క్రోమ్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ /my admin కొట్టండి, అప్పుడు మీకు ఓపెన్ అయ్యింది. మధ్యలో 8080 పోర్ట్ నెంబర్ అవసరం లేదు. సో మీది నేను చూసినప్పుడు 8080 ఉంది కదా రూపేష్ గారు? సో చూడండి, నాకు ఓపెన్ అయింది. సార్ రూపేష్ అంటే ఒకసారి అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఒక్క నిమిషం సార్ చేస్తున్నాను.
రూపేష్ గారు అన్మ్యూట్ చేశారు, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ అది లోకల్ హోస్ట్ కాలన్ 8080 ఇస్తేనే వస్తుంది సార్, లేకపోతే రావట్లేదు సార్. ఎందుకంటే నేను పోర్ట్ చేంజ్ చేశాను కదా 80 నుంచి. అవునవును, మీరు పోర్ట్ చేంజ్ చేశారు అన్నారు కదా. అవును, 8080 ఇస్తేనే వస్తుంది. మళ్ళీ ఏంటంటే సార్, నిన్న పిహెచ్పి డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వలేదు కదా మై అడ్మిన్ ది. అవునవును. ఆ మై అడ్మిన్ కి వచ్చేసి ఏం చేశానంటే, ఎగ్జాంప్ లో పిహెచ్పి మై అడ్మిన్ అని చెప్పి ఫోల్డర్ ఉంది సార్. జాంప్ లో ఓకే. ఆ ఫోల్డర్ లో కాన్ఫిగరేషన్ పేజ్ ఓపెన్ చేసి దానిలో ఏం చేశానంటే టీసీపీ ప్యానల్ అని చెప్పి ఒకటి ఉంది సార్, బిడ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ లైన్. దానిలో ఏంటంటే హోస్ట్ నెంబర్ వచ్చేసి 127.01.32 అని చెప్పి ఉంది సార్. ఓకే, దాన్ని తీసేసి లోకల్ హోస్ట్ కాలన్ 8080 అని పెట్టిన తర్వాత పిహెచ్పి డాష్ బోర్డ్ ఓపెన్ అయింది, కానీ వర్డ్ ప్రెస్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు సార్. అది వర్డ్ ప్రెస్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంటే మీరు మధ్యలో డొమైన్ నేమ్ ఇవ్వలేదు, చూసారా? డొమైన్ నేమ్ చేశాను సార్ ఆల్రెడీ. లోకల్ హోస్ట్ 888080/WordPress అని ఇచ్చారు. అవును, అంటే నేను డొమైన్ నేమే వర్డ్ ప్రెస్ ఇచ్చాను సార్. అచ్చా, ఓకే. w-admin అని పెట్టారా? అవును సార్. ఓకే, సరే. వర్డ్ప్రెస్ తో కాకుండా ఇంకో నేమ్ తో క్రియేట్ చేయండి. ఓకే సార్. ఇంకో నేమ్ తో క్రియేట్ చేసి wp-admin అని కొట్టి స్లాష్ తీసేయండి లాస్ట్ లో. ఓకే సార్, చేస్తున్నాను. ఓకేనా? ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈ రోజు మనం లాస్ట్ టాపిక్ గురించి ఒక 5 minutes డిస్కస్ చేసేసుకుందాం. సో నిన్నటి దాకా మనం ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చూసాం కదా. సో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లో మనం ఏమి చూసాం? సో వర్డ్ప్రెస్ లో ఎలా చేయాలి, వర్డ్ప్రెస్ లో మనకి ఏ పారామీటర్స్ ని మనం ఫుల్ఫిల్ చేసాం అనేది చూసాం. వర్డ్ప్రెస్ లో మనకి ఏంటి, ఆటోమేటిక్ గా మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో వర్డ్ప్రెస్ లో యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మనకి చూసారా? ఇదిగో ఇలా ఉంటుంది. వర్డ్ప్రెస్ యొక్క డాష్ బోర్డ్ మనకి ఇలా ఉంటుంది. సో అంతా మనకి ప్లగిన్స్ ద్వారా చేస్తాం. యోస్ట్ SEO ప్లగిన్ యూస్ చేసి మనం SEO అనేది చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఆల్ పోస్టర్స్ కానీ ఇక్కడ ఆల్ పేజెస్ కానీ ఉంటుంది. మనకి బ్లాగ్ అయితే పోస్టులకి చేస్తాం. ఓకే, పేజెస్ అనేవి క్రియేట్ చేసుకుని ఆ పేజెస్ లో పోస్టులు పెడతాం. అదే కనుక మనం పేజెస్ ఓన్లీ మనకి పేజెస్ ఉన్నాయనుకోండి, పేజెస్ కి చేస్తాం, రైట్? సో మనం పేజెస్ లోకి వెళ్ళాలంటే ఆల్ పేజెస్ లో క్లిక్ చేయాలి. ఓపెన్ అవుతుంది. ఓకే, చూడండి గైస్, మనకి పేజెస్ అన్ని ఇలా కనిపిస్తుంటే ప్రతి పేజ్కి మనం SEO చేస్తాం. సో SEO చేయాలంటే మీకు చెప్పాను కదా, ఆటోమేటిక్గా మనం ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం SEO ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి మనకి కంటెంట్ కింద కొంచెం కిందకి వెళ్తే మీకు డ్రాగ్ చేస్తే కంటెంట్ని స్క్రోల్ చేశారనుకోండి, కింద మీకు SEO ఒక ప్లగిన్ ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఓకే, ఆ ఇంటర్ఫేస్లో మనం ఏదైతే ఫుల్ఫిల్ చేయాలో, అంటే ఏ పారామీటర్స్ని సాటిస్ఫై చేయాలో అవన్నీ మనకు కనిపిస్తాయి. అండ్ మనకి ఈ యొక్క SEO ప్లగిన్ వల్ల యూజ్ ఏంటి అంటే, మనం ఈ రోబోట్ ట్యాగ్స్ నేను చెప్పాను మీకు, సైట్ రీఆఫ్టర్ విజిట్ అని చెప్పేసి ఈ ట్యాగ్స్ అన్ని మనం HTML అండ్ PHPలో యూజ్ చేస్తాం. అవన్నీ ఆటోమేటిక్గా వర్డ్ప్రెస్లో డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. సో అవన్నీ చేయాల్సిన పని లేదు. ఇందులో మనం చేయాల్సిన సాటిస్ఫై చేయాల్సిన పారామీటర్స్ ఏంటివి? టైటిల్ ట్యాగ్, డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్, అలాగే కీవర్డ్ అనాలిసిస్ చేసి కీవర్డ్ని రీసెర్చ్ చేసుకొని ఫోకస్ కీవర్డ్ని యాడ్ చేయటం,
ఓకే. సో దాని తర్వాత మనం స్నిప్పెట్లో చూస్తే కనుక స్లగ్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఆల్ట్ ట్యాగ్స్ని మనం ఇందులో ఆప్టిమైజ్ చేస్తాం ఎస్సీఓ ప్లగిన్లో. సో చూడండి మనకి ఏమేమి ఆప్టిమైజ్ చేసే పారామీటర్స్ మనకి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది ఎస్సీఓలో. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫోకస్ కీవర్డ్. ఏదైతే కీవర్డ్ అనాలిసిస్ చేస్తామో ఆ కీవర్డ్ అనమాట. సో ఎడిట్ స్నిప్పెట్ మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎస్సీఓ టైటిల్ అంటే మెటా టైటిల్ అని అర్థం. ఇక్కడ ఎస్సీఓ టైటిల్ అంటే మెటా టైటిల్ అని అర్థం. ఓకే, ఇక్కడ కింద చూడండి స్లగ్ని మనం యూఆర్ఎల్ ఆర్ పర్మాలింక్ అంటాం. ఇది చూడండి మెటా డిస్క్రిప్షన్. సో దీన్ని సాటిస్ఫై చేస్తాం. మెటా డిస్క్రిప్షన్ ఎంత ఉండాలి? 150 to 160 క్యారెక్టర్స్ ఉండాలి. టైటిల్ యొక్క లెంత్ ఎంత ఉండాలి? 50 to 60 క్యారెక్టర్స్ ఉండాలి. సో మనం కింద చూస్తే కనుక ఇంకేమి మనం సాటిస్ఫై చేసాం ఎస్సీఓ అనాలిసిస్లో. ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ ఎలా ఇవ్వాలో చూసాము. అలాగే H1 ట్యాగ్ అనేది మినిమం ఒకసారి రిపీట్ అవ్వాలి. గైస్ మీకు స్క్రీన్ షేర్ అయిందా లేదా? కొంతమంది స్క్రీన్ షేర్ అవ్వలేదు అంటున్నారు. సార్ స్క్రీన్ షేర్ అయింది సార్. పాయింట్స్ ఉన్నాయి కదా, పాయింట్స్ యాక్చువల్గా రెడ్ అండ్ గ్రీన్ మార్క్స్. అవునవును. ఓకే గైస్, సో చూడండి ఇక్కడ మనం ఈ యొక్క పారామీటర్స్ అన్నిటిని సాటిస్ఫై చేసాం ఎస్ఈఓ ప్లగిన్ యూజ్ చేసి. సో అలానే మనకి టెక్స్ట్లో ఎలాంటి పారామీటర్స్ మనం యూజ్ చేసామంటే టైటిల్ ట్యాగ్ అంటే H1 ట్యాగ్, సారీ హెడ్డింగ్ ట్యాగ్స్లో మనం మెయిన్ ఇంపార్టెంట్ ట్యాగ్ ఏంటి? H1 ట్యాగ్. సో హెడ్డింగ్ ట్యాగ్లో కంపల్సరీగా మన ఫోకస్ కీవర్డ్ ఉండేదిలాగా రాసుకున్నాం. అలాగే మన కంటెంట్లో చెప్పాను కదా ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అంటే మీ అందరికీ చెప్పాను నిన్న. ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అంటే ఏంటి? ఎవరో ఒకరు చాట్లో ఆన్సర్ చేయండి, అందరు చూస్తారు కదా. ఓకే, లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు సజెషన్స్ చూపిస్తుంది చూసారు కదా. ఎస్, సజెషన్ కీవర్డ్స్ ఏదైతే ఉంటాయో సెర్చ్ ఇంజిన్లో మనం సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ సజెషన్ కీవర్డ్స్ని మనం సినానిమ్స్ కింద యూజ్ చేయొచ్చు. అలాగే మన యొక్క H2 ట్యాగ్స్, HT ట్యాగ్స్లో కూడా మనం సినానిమ్స్ ఆర్ ప్రీఫ్రేజ్ సినానిమ్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మన ఓవరాల్ కంటెంట్ ఎంత ఉండాలి? మినిమం కంటెంట్ ఎంత ఉండాలి? 300 ఉండాలి క్యారెక్టర్స్. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 1000 వర్డ్స్ ఉండాలి. ఓకే, సో డెన్సిటీ ఎంత ఉండాలి? కీవర్డ్ డెన్సిటీ ఎంత ఉండాలి? 4% డెన్సిటీ అనేది ఉండాలి. ఓకే, సో ఈ 4% డెన్సిటీ అంటే మీరు ఎలా రాసుకోవాలంటే ఒక పారాగ్రాఫ్లో 150 వర్డ్స్ ఉన్నాయనుకోండి. ఆ 150 వర్డ్స్లో మినిమం 1 or 2 times మీ యొక్క కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. ఒకసారి మెయిన్ కీవర్డ్ రిపీట్ అవ్వాలి, సెకండ్ సినానిమ్స్ అనేవి రిపీట్ అవ్వాలి. ఓకే, సినానిమ్స్ అంటే ఎల్ఎస్ఏ కీవర్డ్స్ ఆర్ దాని యొక్క ఇంకొక మీనింగ్స్. అంటే ఒక మెయిన్ కీవర్డ్కి ఇంకొక మీనింగ్ ఏదైతే ఉంటుందో ఆ మీనింగ్స్ మనం వచ్చేటట్టు రాసుకోవాలి మన యొక్క టెక్స్ట్ని. ఓకే, సో మనం ఆల్ట్ ట్యాగ్స్ అండ్ ఇది మన టెక్స్ట్లో చేసే ఆప్టిమైజేషన్స్. సో ఆ తర్వాత ఆల్ట్ ట్యాగ్స్లో ఏమి ఇచ్చాం? ప్రతి ఒక్క ఇమేజ్కి ఎందుకు మనం ఆల్ట్ ట్యాగ్స్ ఇస్తాం? ఎందుకు ఆల్ట్ ట్యాగ్స్ ఇస్తాం? గూగుల్ కాంట్ రీడ్ ఇమేజెస్. ఓకే, సో ఇమేజెస్ని గూగుల్ రీడ్ చేసుకోలేదు. సో వీ కెన్ గివ్ ఏ ఆల్ట్ ట్యాగ్ టు ఇమేజెస్. అంటే సో అది రీడ్ చేసుకుంటానికి ఒక రీనేమ్ అనేది ఇస్తున్నాం అనమాట. ఇమేజ్కి ఆల్టర్నేట్ ఇమేజ్ కనిపిస్తుంది అండి కంపల్సరీగా. ఇప్పుడు వర్డ్ ప్రెస్లో మనకి ఎలిమెంటర్ యూజ్ చేసినప్పుడు నాకు కొన్ని ఇమేజెస్ కనిపించకపోతే నేను డైరెక్ట్గా మనకి ఇక్కడ కూడా డైరెక్ట్గా వర్డ్ ప్రెస్ ఎడిటర్ ఉంటుంది కదా, క్లాసిక్ ఎడిటర్. సో ఈ క్లాసిక్ ఎడిటర్లో ఇమేజెస్ అన్ని కనిపిస్తాయి. మనం ఏం పెట్టాం ఇమేజెస్, కంటెంట్ అంతా కనిపిస్తుంది.
జస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఎడిట్ ఆప్షన్ వస్తుంది, అందులో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఇమేజ్ ఉంటుంది. ఓకే, ఎస్ శిరీష గారు కరెక్ట్. సో అందుకని చెప్పేసి మనం ఇమేజ్కి ఆల్ ట్యాగ్స్ ఇస్తాం, ఇవన్నీ సాటిస్ఫై చేస్తాం. ఓకే, సో ఫస్ట్ పారాగ్రాఫ్లో కంపల్సరీగా మీకు మీ యొక్క ఫోకస్ కీవర్డ్ అనేది ఉండాలి. ఓకే, అందరికీ అర్థమైంది కదా? సో ఇవన్నీ పారామీటర్స్ సాటిస్ఫై చేస్తే మనకి ఇక్కడ పైన మనకి ఎస్ఈఓ అనేది గుడ్ అని వచ్చింది, చూసారా? ఎస్ఈఓ అనేది గుడ్ అని వచ్చింది. సో ఎస్ఈఓ గుడ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి 85% అబవ్ ఉంటుంది ఎస్ఈఓ. సో ఈ రీడబిలిటీ అనేది ఉంది కదా, ఈ రీడబిలిటీ అనాలిసిస్ అనేది ఎప్పుడు గ్రీన్ వస్తుంది అంటే ఆ యొక్క పేజ్లో కంటెంట్ అనేది యూజర్స్కి అర్థమయ్యేలా రాస్తే ఉంటుంది. సో అలా రాయాలంటే ఎవరు రాయాలి? కంటెంట్ రైటర్స్ రాయాలి. అలాగే మీరు కంటెంట్ రాయటం నేర్చుకుంటే కనుక, మీకు కంటెంట్లో అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మంచి కంటెంట్ని మీరు రాయగలిగితే అందరికీ అర్థమయ్యే భాషలో రాయాలి. మీ యొక్క ఇంగ్లీష్ అనేది అంటే ఎలా ఉండాలి అంటే కాంప్లికేటెడ్ లేకుండా, అంటే ఇప్పుడు లైక్ మనకి హిందూ పేపర్, డెక్కన్ క్రానికల్ పేపర్ చదువుతాం, చాలా కాంప్లికేటెడ్గా కనిపిస్తూ ఉంటాయి వర్డ్స్ అన్ని. అలా ఉంటే ఎవరికి అర్థం కాదు. సో రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ ఏదైతే ఉంటాయో అవి ఉండేలా రాస్తే మనకి కాంప్లికేటెడ్ ఉండదు, రీడబిలిటీ అనేది కూడా స్కోర్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఇది గైస్ మనకి ఎస్ఈఓ అనేది వర్డ్ప్రెస్లో ఎలా చేయాలనేది. ఓకే, సో ఆల్రెడీ నిన్న చెప్పాం మనకి వర్డ్ప్రెస్ అయిపోయిన తర్వాత టెక్నికల్గా మనం సర్వర్ సైడ్ ఎలా చేయాలి, పిహెచ్పి కానీ HTML కానీ డైరెక్ట్గా కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాం. రైట్, కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాం. రైట్, సో ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి public_HTML అని కనిపిస్తుంది. సో ఇది public_HTML అనేది అన్ని ఫైల్స్ అన్ని మన యొక్క ఇమేజెస్ కానీ మన యొక్క వెబ్సైట్ యొక్క ఫైల్స్ అన్ని ఇందులోనే స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో ఇందులో మనం ఏం చేస్తాం? ఇందులో ఉన్న పేజెస్కి ఎస్ఈఓ చేస్తాం. ఎస్ఈఓ చేయాలంటే ఏం చేయాలి? మనకి ఇండెక్స్ పేజ్ అది సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇండెక్స్ పేజ్ అంటే హోమ్ పేజ్ అని అర్థం. ఓకే, ఈ ఇండెక్స్ పేజ్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దీనికి చేస్తాం. తర్వాత ఇక్కడ మనకి మన వెబ్సైట్లో ఏ పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ ఇక్కడ ఉంటాయి, చూడండి, కనిపిస్తున్నాయి చూడండి పేజెస్. ఇంకోండి AMH పేజ్లో బ్లాగ్ ఉంది, ఆ బ్లాగ్కి ఒక పేజ్ ఉంది. branding.html అంట, అదొక పేజ్ ఉందంట ఆల్రెడీ. సో ఇంకొకటి ఫోటోగ్రఫీ అనే పేజ్ ఉంది, ప్రాజెక్ట్, ఓకే, SCM అనే పేజ్ ఉంది, SEO అనే పేజ్ ఉంది. ఇక్కడ మీకు మనకి sitemap.xml అని కనిపిస్తుంది కదా, ఈ sitemap.xml అనేది మనం దీంట్లో అప్లోడ్ చేస్తాం మా ఫైల్ని. రైట్, సో అప్లోడ్ చేయాలంటే ఎలా అప్లోడ్ చేయాలి? సో నేను చూసాం సర్చ్ కన్సోల్లో మనం ఆటోమేటిక్గా ప్రాపర్టీని యాడ్ చేసాం, వర్డ్ప్రెస్కి అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుందని చెప్పాం. మాన్యువల్గా మరి గూగుల్ సర్చ్ కన్సోల్ నుంచి దీనికి ఎలా యాడ్ చేస్తామంటే చూడండి చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు సైట్ మ్యాప్ జనరేటర్స్ అని మనకు ఉంటాయి. సైట్ మ్యాప్ జనరేటర్ అని ఉంటుంది. సైట్ మ్యాప్ జనరేటర్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ మ్యాప్ జనరేటర్ని ఓపెన్ చేసి ఓకే ఇక్కడ మీ URL ఇవ్వండి, www.arvindmedia. స్టార్ట్ కొట్టండి, URL తప్పించాను. ఇది URL. చూడండి
యూఆర్ఎల్ ఇస్తున్నాను సైట్ మ్యాప్ జనరేట్ చేయడానికి. స్టార్ట్ కొడుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది అది? నా యొక్క పేజెస్ అన్నిటిని క్రాల్ చేస్తుంది. సైట్ మ్యాప్ అంటే ఏంటి? సైట్ మ్యాప్ అంటే మన యొక్క వెబ్సైట్లో పేజెస్ ఎన్ని ఉన్నాయో దాని యొక్క యూఆర్ఎల్స్ అన్ని ఒకే లిస్ట్ అవుట్ చేయటం అన్నమాట. ఓకే, గూగుల్ని నా యొక్క యూఆర్ఎల్స్ అన్నిటిని, నా యొక్క పేజ్ యూఆర్ఎల్స్ అన్నిటిని స్క్రాల్ చేయని. ఓకే, అది ప్రతి ఒక్క వెబ్ పేజ్ని మన మన వెబ్సైట్లో వెబ్ పేజెస్ ఉంటాయి, రైట్? అవునా? వర్డ్ ప్రెస్లో మనం ఏం చేసాం? వర్డ్ ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత పేజెస్ క్రియేట్ చేసామా? ఆ పేజెస్ని ఏమంటాం? వెబ్ పేజెస్ అంటాం, రైట్? అలాగే వెబ్సైట్లో వెబ్ పేజెస్ ఉంటాయి. సో ఆ వెబ్ పేజెస్కి, ప్రతి వెబ్ పేజ్కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది, రైట్? సో ఆ యూఆర్ఎల్ అన్ని యూఆర్ఎల్స్ అన్ని ఒకే లిస్ట్లో, అంటే ఒకే డాక్లో రావాలి. దాన్నే .xml ఫైల్లో కన్వర్ట్ చేస్తాం. సో ఆ .xml ఫైల్లో ఏముంటాయంటే మన యూఆర్ఎల్స్ ఉంటాయి, ప్రతి ఒక్క పేజ్ యూఆర్ఎల్స్ ఉంటాయి. ఓకే, దాన్నే సైట్ మ్యాప్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ సైట్ మ్యాప్ రెడీ అయిపోయింది. వీప్ సైట్ మ్యాప్ డీటెయిల్స్ అని కొట్టండి. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ యువర్ XML సైట్ మ్యాప్ అని వచ్చింది. సో ఇది డౌన్లోడ్ చేయండి. సో చూడండి, మనకి కింద డౌన్లోడ్ అయింది కదా సైట్ మ్యాప్ .xml అని. ఈ సైట్ మ్యాప్ .xml అని ఫైల్ని ఓపెన్ చేసి చూపిస్తా, చూడండి ఏముంటాయి. ఇక్కడ చూడండి, సైట్ మ్యాప్ .xml ఫైల్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సేమ్ ఇందులో ఏది ఉంటుందో అదే ఉంటాయి ఇందులో కూడా. సో ఎడిట్ కొట్టాను. చూడండి ఏమున్నాయి. చూడండి ఇక్కడ యూఆర్ఎల్స్ ఉన్నాయా? ఇదిగోండి, ఇది ఏంటిది? ఇండెక్స్ ఫైల్. ఇదిగోండి ఇండెక్స్. ఇది చూడండి, అబౌట్ అస్ పేజ్. ఇది యూఆర్ఎల్. ఈ పేజ్ ఏంటిది? sco.html ఫైల్. సో ఈ ఫైల్స్ అన్ని మన పేజెస్ యొక్క యూఆర్ఎల్స్ అన్ని ఈ సైట్ మ్యాప్స్ లో ఉంటుంది. ఓకే, ఇదంతా ఏం చేస్తుందంటే గూగుల్ మన యొక్క సైట్ మ్యాప్స్ లోకి వచ్చి మన యొక్క పేజ్ ని క్రాల్ చేసుకునేది, రైట్? ఇండెక్స్ చేయడానికి. సో దానికి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇలా సైట్ మ్యాప్స్ అనేవి జనరేట్ చేస్తాం గూగుల్ సెర్చ్ కన్సోల్. ఓకే, సో గైస్ మీకు అర్థమైంది కదా సైట్ మ్యాప్స్ అనేవి. సైట్ మ్యాప్స్ ఎలా సబ్మిట్ చేస్తాం చూడండి. మనం నిన్న గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వెళ్ళి ప్రాపర్టీ యాడ్ చేసాం, అవునా? ప్రాపర్టీ యాడ్ చేసే వరకు మీకు తెలిసింది కదా. సో చూద్దాం. సెర్చ్ కన్సోల్లోకి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇది సెర్చ్ కన్సోల్ కదా. సో ఇక్కడ సైట్ మ్యాప్స్ అని ఉంది చూడండి. సో ఈ సైట్ మ్యాప్స్ అనే దగ్గర పైన మీకు యాడ్ సైట్ మ్యాప్ అని వస్తుంది అనమాట. ఓకే, చూద్దాం. www.arvind ఈ ప్రాపర్టీని యాడ్ చేస్తున్నాను దీంట్లో. అరవింద్ మీడియా ఇది చూడండి, వెరిఫికేషన్ మెథడ్ ఓకే అయింది. ప్రో టు ప్రాపర్టీ. సో ఇక్కడ సైట్ మ్యాప్స్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, యాడ్ ఏ న్యూ సైట్ మ్యాప్ అని ఉంది, రైట్? అవునా? కనిపిస్తుందా అందరికి? సో ఇక్కడ నేనేం చేస్తానంటే సైట్ మ్యాప్
డాట్ ఎక్స్ఎంఎల్. ఈ ఈ డాట్ ఎక్స్ఎంఎల్ ఇక్కడ ఇవ్వాలంటే ఫస్ట్ మనం అందులో అప్లోడ్ చేయాలి. ఎందులో అప్లోడ్ చేయాలి? ఫైల్ మేనేజర్లో. మన యొక్క ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ డాట్ HTMLలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయాలంటే ఎలాగా? పైన మనకు ఆప్షన్ ఉంది, అప్లోడ్ ఆప్షన్, అప్లోడ్ అని. అప్లోడ్ క్లిక్ చేస్తే మనకి ఇలా అప్లోడ్ వస్తుంది. మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసామో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో పెట్టుకుంటాం. ఓకే, ఇందులో డ్రాగ్ చేసుకుంటాం. ఓకే, అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటే సర్చ్ కన్సోల్లోకి వెళ్ళాలి. అప్లోడ్ చేసిన తర్వాత సర్చ్ కన్సోల్లోకి వెళ్ళి దీనికి ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వాలంటే సైట్ మ్యాప్ డాట్ XML ఇచ్చి సబ్మిట్ కొట్టాలి. ఓకే, ఆల్రెడీ ఎందుకు వచ్చింది అంటే సైట్ మ్యాప్స్ అనేవి ఆల్రెడీ నేను సబ్మిట్ చేశాను కాబట్టి సక్సెస్ అని వచ్చింది ఆల్రెడీ. ఓకే, అందరికి ఇక్కడ వరకు అర్థమైందా? మీకు చూపిస్తాం కోసం నేను మళ్ళీ చేసి సబ్మిట్ చేయటం చూపించాను. ఆల్రెడీ సైట్ మ్యాప్ డాట్ XML అని సబ్మిట్ చేశాను, ఎందుకంటే ఇది మాన్యువల్గా సబ్మిట్ చేయాలి కాబట్టి. సో వర్డ్ ప్రెస్ ఏముంది, వర్డ్ ప్రెస్ మీకు చూపించాను ఈలైన్ యొక్క వర్డ్ ప్రెస్ది. సో వర్డ్ ప్రెస్ మీకు అలా రాదు, ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతాయి. సబ్మిటెడ్ సైట్ మ్యాప్స్ అని వచ్చింది చూసారా, ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతాయి. మనం సబ్మిట్ చేయాల్సిన పని లేదు. ఇది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కాబట్టి. నేను ఇప్పుడు ఈ అరవింద్ మీడియా హౌస్ అనేది ఏంటిది, PHP వెబ్సైట్ కాబట్టి అదే HTML ఆర్ PHP ఏదైనా కానివ్వండి. కాబట్టి మనం సబ్మిట్ చేయాలి మాన్యువల్గా. దానికి ఆప్షన్ ఇక్కడ వస్తుంది. అందరికీ క్లియరా? అంతే గైస్, మనం సబ్మిట్ చేయాలి. ఆ సైట్ మ్యాప్స్ అలా సబ్మిట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఆఫ్ పేజ్కి వెళ్ళిపోవచ్చుగా. అందరికి ఆన్ పేజ్ క్లియర్ కదా? ఓకే, ఇది ఆన్ పేజ్ నిన్న మనం చెప్పుకున్నది. అండ్ నేను మీకు సైట్ మ్యాప్స్ ఎలా పెట్టాలని చెప్పలేదు కదా, ఈరోజు మీకు కంటిన్యూషన్ చెప్పేసాను. ఇప్పుడు ఆఫ్ పేజ్ చెప్తే సరిపోతుంది. ఆఫ్ పేజ్తో మనకి SEO అయిపోతుంది. ఓకే, సో చూద్దాం. ఓకే గైస్, అందరికీ ఆఫ్ పేజ్ అంటే ఏం చెప్పాను ఫస్ట్లో? ఆఫ్ పేజ్ అంటే ఏమేమి ఉంటాయి? ఆఫ్ పేజ్లో మనం ఏం చేస్తాం? ఆఫ్ పేజ్ SEOలో ఏం చేస్తాం? ఆన్ పేజ్ విత్ ఇన్ ద సైట్ చేస్తాం. ఆఫ్ పేజ్ బ్యాక్ లింక్స్, ఇంకా బ్యాక్ లింక్స్ జనరేట్ చేస్తాం. లింక్ బిల్డింగ్ అన్న బ్యాక్ లింక్స్ అన్న ఒకటే. ఓకే, డైరెక్టరీ సబ్మిషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, డైరెక్టరీ సబ్మిషన్స్, బ్లాగ్ కామెంటింగ్. ఓకే, బ్లాగ్ కామెంటింగ్, క్వారా, ఫారమ్స్. యా, క్వారా అనేది ఏంటిది? Q&A కదా, సో అది ఫారమ్స్ అంటాం. ఫారమ్స్ కామెంటింగ్స్, సో ఇవన్నీ వస్తాయి, రైట్? సో బ్యాక్ లింక్స్ అండ్ అసలు బ్యాక్ లింక్ అంటే ఏంటి? బ్యాక్ లింక్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏదైనా. ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్న ఒక పర్సన్ ఒక అంటే అతనికి ఏమి అంటే ఇంకా స్టేటస్ కానీ అలాంటిది ఏమి లేదు, అలాంటి పర్సన్కి రిఫర్ చేస్తే ఈ పర్సన్కి కూడా కొంత పలుకుబడి అంటారు కదా, అది పెరుగుతుందా, రైట్? సో అలాగే సో ఒక మంచి వెబ్సైట్ నుంచి ఇప్పుడే వెబ్సైట్ క్రియేట్ చేసిన అంటే రీసెంట్గా మనం క్రియేట్ చేసిన వెబ్సైట్స్కి బ్యాక్ లింక్స్ వచ్చినాయి అనుకోండి. ఆ వెబ్సైట్ నుంచి రెఫర్ చేశారనుకోండి, ఒక లింక్ ఇక్కడ మన వెబ్సైట్లోకి వచ్చింది అనుకోండి. సో దానివల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి అది బ్యాక్ లింక్ కింద జనరేట్ అవుతుంది. ఓకే, ఆ బ్యాక్ లింక్ కింద జనరేట్ అవడం వల్ల మన యొక్క PADA అనేది పెరుగుతుంది. PA అంటే ఏంటి? PA అంటే పేజ్ అథారిటీ. ఓకే, అండ్ DA అంటే డొమైన్ అథారిటీ. PA అండ్ DA అనేది ఎవరిస్తారు మనకి అప్రూవల్?
సో ఎవరు మనకి దాన్ని సర్టిఫై చేస్తారు? పేజ్ అథారిటీ అండ్ డొమైన్ అథారిటీ. ఎస్ మాజ్. గూగుల్ కాదండి, మాజ్. ఓకే, ఫస్ట్ మనం ఒక వెబ్సైట్ చూద్దాం. అందులో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో గైస్, మనం ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం. దీంట్లో బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. సో చూడండి, మీ అందరికి ఈ టూల్ క్రోమ్ కి ఎక్స్టెన్షన్ కింద యూజ్ చేయండి. మాజ్ అనే టూల్ ఉంటుంది. ఆ మాజ్ అనే టూల్ ని క్రోమ్ కి ఎక్స్టెన్షన్ కింద యూజ్ చేయండి. ఓకే, సో మాజ్ అనే టూల్ ఎక్స్టెన్షన్ దేనికి యూజ్ చేస్తారంటే క్రోమ్ ఎక్స్టెన్షన్ అండి. క్రోమ్ ఎక్స్టెన్షన్, క్రోమ్ కి ఎక్స్టెన్షన్స్ పెడతాం కదా మనం. సో క్రోమ్ కి ఎక్స్టెన్షన్ ఎక్కడి నుంచి పెడతాం? ఇక చూడండి, క్రోమ్ లో సెట్టింగ్స్ ఉంటాయి కదా, కింద మోర్ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ క్రోమ్ కి నేను ఏమి యాడ్ చేశాను? మాజ్ టూల్ బార్ ఎక్స్టెన్షన్ యాడ్ చేశాను. సరే, అయితే ఈ మాజ్ టూల్ బార్ ఒక ఎక్స్టెన్షన్ ని నేను యాడ్ చేశాను. నేను రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తున్నాను, చూడండి ఒకసారి అందరూ. ఇప్పుడు నేను రిమూవ్ చేసేసా, మాజ్ టూల్ బార్ ఇప్పుడు లేదు మనకు. సో మాజ్ లో కూడా మనకి పెయిడ్ ఉంటుంది. ఏహెచ్ఆర్ఎఫ్స్ కూడా మనకి బ్యాక్ లింక్స్, మన కాంపిటేటర్ వెబ్సైట్స్ కి ఎలాంటి బ్యాక్ లింక్స్ ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ లింక్స్ ఉన్న వెబ్సైట్స్ కూడా మనం కూడా కామెంటింగ్ కానీ గెస్ట్ పోస్టింగ్ కానీ చేసి మనకి మన వెబ్సైట్ కి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవచ్చు. సో అందుకని మన కాంపిటేటర్ వెబ్సైట్స్ కి ఎలాంటి బ్యాక్ లింక్స్ వచ్చినాయి, ఏ వెబ్సైట్స్ నుంచి వచ్చినాయి అనేది మనం చెక్ చేసుకుంటాం. ఓకే, కాంపిటేటర్ అనాలిసిస్ చేసినట్టు. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా మాజ్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేస్తాను. మాజ్ టూల్ బార్ ఎక్స్టెన్షన్ క్రోమ్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా యాడ్ టు క్రోమ్ అని వచ్చింది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ కొట్టండి, యాడ్ ఎక్స్టెన్షన్, అంతే. మనకి క్రోమ్ టూల్ బార్ యాడ్ అవుతుంది. ఓకేనా? ఇంతే అండి. సో మీరు ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా ఆటోమేటిక్గా మీరు క్రోమ్ టూల్ బార్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆటోమేటిక్గా. చూద్దాం.
సో గైస్ చూడండి, నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను కదా, ఫ్లిప్కార్ట్ పైన మాజ్ టూల్ బార్ కనిపిస్తుంది అందరికి. సో ఇక్కడ పెన్ సింబల్ కనిపిస్తుంది చూడండి, పెన్ సింబల్ అండ్ పేజ్ అనాలిసిస్ అని. ఈ పేజ్ అనాలిసిస్ లో మనం ఏం చూసుకోవచ్చు తెలుసా? SEO అనాలిసిస్ చూసుకోవచ్చు. సో చూడండి URL ఇది దీనికి, అండ్ అలాగే పేజ్ టైటిల్ ఏమి ఇచ్చారో చూడండి. పేజ్ టైటిల్ వాళ్ళ యొక్క SEO టైటిల్ ఏంటి ఇది. సో మెటా డిస్క్రిప్షన్ చూడండి వాళ్ళది ఇది. ఓకే, సో చూడండి మెటా కీవర్డ్స్ వాళ్ళు ఇచ్చిన కీవర్డ్స్ H1 ట్యాగ్ లో చూసారా, H1 ట్యాగ్. ఓకే, సో జనరల్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి చూద్దాం. మెటా రోబోట్స్, కెనానికల్ లింక్, ఇవన్నీ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళది ఏ కంట్రీ అనేది ఉంది, జపాన్. చూడండి URL లో టైం ఎంత టైంలో లోడ్ అవుతుంది. ఓకే, ఓపెన్ గ్రాఫ్స్, ట్విట్టర్ కార్డ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదా, ఈ పెన్ సింబల్ క్లిక్ చేస్తే కనుక కొంచెం చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇందాక PADA రాలేదు. ఇప్పుడు నేను ఈ PADA అంటే ఏంటి, పేజ్ అథారిటీ అండ్ డొమైన్ అథారిటీ. మనం ఫస్ట్ లాగిన్ చేసుకోవాలి టూల్ బార్. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు ఇంకో చూడండి, ఫ్లిప్కార్ట్ యొక్క అనలైటిక్స్ చూపిస్తుంది. సో లాస్ట్ లో మనకి అనలైటిక్స్ సింబల్ చూడగానే క్లిక్ చేయగానే ఇవ్వండి మన flipkart.com ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని యొక్క అనాలిసిస్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. సో దానికి ఎన్ని లింక్స్ ఉన్నాయి చూడండి. బ్యాక్ లింక్స్, డొమైన్ లింక్స్, స్పామ్ స్కోర్, డొమైన్ అథారిటీ 91 ఉంది. నేను ఆల్రెడీ చెప్పా డొమైన్ అథారిటీ ఎంత ఉండాలి. సో జస్ట్ మనకి 30 to 40 ఉంటే యావరేజ్ ఉన్నట్టు, 60 ఉంటే మిడిల్ గా ఉన్నట్టు, 60 అబవ్ ఉంటే చాలా గుడ్ అన్నట్టు, ఇంక 80 అబవ్ ఉంటే ఎక్సలెంట్ అన్నట్టు. సో ఇది 91 ఉంది అంటే పేజ్ డొమైన్ అథారిటీ చూసారా ఎంత బాగుందో. సో అలాగా ఇవన్నీ చూసారా, వాటికి బ్యాక్ లింక్స్ అనమాట. నో ఫాలో లింక్స్, డూ ఫాలో లింక్స్, ఇవన్నీ బ్యాక్ లింక్స్, దానికి వచ్చిన బ్యాక్ లింక్స్. ఓకే, చూడండి ఎన్ని బ్యాక్ లింక్స్. మనం బ్యాక్ లింక్స్ చూడాలనుకోండి, జస్ట్ లింక్స్ మీద ఇలా క్లిక్ చేయండి. దాని లింక్స్ ఏమేమి ఉన్నాయి, రూట్ డొమైన్ ఏంటిది, అన్నిటికీ మనకి అన్ని డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. అవి లింక్స్ ఏంటి అనేది. ఇక్కడ కింద మీకు కొన్ని కనబడట్లేదు, చూసారా, పైన కొన్ని వరకే ఆడు చూపిస్తున్నాడు, కింద ఇంకా కనిపించట్లా. ఎందుకు అంటే వాడు 30 days మనకి ఫ్రీ ట్రయల్ ఇస్తాడు. ఆ 30 days ట్రయల్ లో కూడా లిమిటెడ్ గానే ఇస్తాడు అన్ని ఆప్షన్స్. సో మీరు కనుక టూల్ కొనుక్కుంటే కనుక మీకు మొత్తం వాళ్ళ యొక్క బ్యాక్ లింక్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మాజ్ అనేది దీనికి యూజ్ అవుతుంది. మనకి కాంపిటేటర్స్ ఎలాంటి స్ట్రాటజీస్ చేస్తున్నారు అనే దానికి ఈ టూల్ కూడా చాలా యూజ్ అవుతుంది. రైట్, సో సరే, ఇప్పుడు మనం బ్యాక్ లింక్ ఎలా ఇవ్వాలి, మన వెబ్సైట్కి బ్యాక్ లింక్ ఎలా ఇవ్వాలి చూద్దాం. ఎస్, మాజ్ గివ్స్ ర్యాంకింగ్ ఇస్తుంది,
అండ్ అది సపరేట్గా ఒక టూల్ కూడా ఉంది, మాజ్ టూల్. ఓకే, ఆ టూల్ అనేది మనకి పేజ్ ర్యాంకింగ్ ఎంత ఉంది అని చెప్పడానికి చూపిస్తుంది, దాని యొక్క బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయని కూడా చూపిస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మాజ్ చూపించాను కదండి ఇప్పుడే. మాజ్ ఉండటం వల్ల మీకు కాంపిటీటర్ వెబ్సైట్స్కి బ్యాక్ లింక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసుకోవచ్చు. సో అదే కాంపిటీటర్ పెట్టుకున్న స్ట్రాటజీస్ని మీరు యూజ్ చేసుకుని ఆ యొక్క వెబ్సైట్స్ నుంచి మీరు బ్యాక్ లింక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కాంపిటీటర్ అనాలిసిస్ చేయాలన్నా కూడా మీకు మాజ్ యూజ్ అవుతుంది. అలాగే AHREFs అని చెప్పా టూల్, అది కూడా యూజ్ అవుతుంది. రాసుకోండి ఆ రెండు. ఓకే, ఇంకోటి ఉబర్ సజెస్ట్ అని చెప్పా స్టార్టింగ్లో. మీరు వెబ్సైట్ అనాలిసిస్ చేయాలన్నా దానికి కూడా ఉబర్ సజెస్ట్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో వీటి మీద రీసెర్చ్ చేయండి ఒకసారి. సరే గైస్, ఇప్పుడు మనం స్టార్టింగ్ డైరెక్టరీ సబ్మిషన్స్, బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం యూజ్ చేసే మెథడ్ డైరెక్టరీ సబ్మిషన్స్. డైరెక్టరీ సబ్మిషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మీరు డైరెక్ట్గా గూగుల్లో టాప్ 10 లేకపోతే టాప్ డైరెక్టరీస్ ఇంకోండి, టాప్ లోకల్ డైరెక్టరీస్ ఫర్ SEO అని మీరు సెర్చ్ చేసినా కూడా మీకు కూడా కొన్ని డైరెక్టరీస్ వస్తాయి. సో చూద్దాం, అల్టిమేట్ లిస్ట్ 57 ఆన్లైన్ లోకల్ బిజినెస్ డైరెక్టరీస్. దీంట్లోకి వెళ్ళి చూద్దాం. వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారనమాట. సో డైరెక్టరీస్ యొక్క లిస్ట్. కాదు, ఫ్రీ డైరెక్టరీ డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్. సో చూద్దాం, మనకి ఫ్రీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ చాలా ఉంటాయి, మీరు సెర్చ్ చేసుకోవాలి. సో ఆ URLsలోకి వెళ్ళి మీ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ని సబ్మిట్ చేయాలి. ఓకే, వాళ్ళు కనుక మీ లింక్ని యాక్సెప్ట్ చేస్తే మీకు అది బ్యాక్ లింక్ అవుతుంది. ఓకే, వాళ్ళు అప్రూవ్ చేయాలి వాళ్ళ లింక్ని. ఇక్కడ చూడండి కొన్ని లింక్స్ ఇచ్చాడు, ఇదిగోండి. సో ఇలాంటి లింక్ చూద్దాం, ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. సో న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. చూడండి గైస్, మనం ఎలా కామెంట్ చేయాలి. ఇది బ్లాగ్, యాక్చువల్ డైరెక్టరీ కాదు, బ్లాగ్. ఈ బ్లాగ్ కామెంటింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ దేనికి సంబంధించింది, సో ఒక బిజినెస్ కి సంబంధించిన ఒక బ్లాగ్. సో ఈ బ్లాగ్ ని అప్రిషియేట్ చేస్తూ మనం ఏం చేయాలంటే మన లింక్ ని సబ్మిట్ చేయాలి. మన లింక్ ని ఎలా సబ్మిట్ చేస్తామంటే, మీరు ఏదైనా దీనికి రిలేటెడ్ ఆర్టికల్ కానీ, లేకపోతే మీరు ఏదైనా దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే మీరు ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా
సో ఆ సర్వీసెస్ కూడా చూడండి అని వాళ్ళకి అడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క డైరెక్టరీకి, అంటే ఈ యొక్క బ్లాగ్ కి ఎవరైతే అడ్మిన్ ఉంటారో వాళ్ళకి చెప్తున్నారు అనమాట. సో ఈ మీరు ఇదంతా చదివి ఓకే ఇది చాలా బాగుంది అని వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. సో మీరు ఎలా చేస్తారంటే ఇక్కడ చూడండి, అప్రిషియేట్ యువర్ బ్లాగ్, useful info you provide. ఓకే, సో ఇక్కడ మనం లింక్ ఇవ్వాలి. సో ఐ హ్యావ్ ఏ బిజినెస్ and I will provide digital marketing సో వాళ్ళకి ఏం చెప్తున్నామంటే వాళ్ళ బ్లాగ్ని అప్రిషియేట్ చేస్తూనే మనకు ఒక బిజినెస్ ఉంది, అది మీకు ఏమైనా యూజ్ అయితే కనుక యూజ్ చేసుకోండి అని చెప్తున్నాం. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం హైలైట్ చేయాలి, అంటే ఇది మన కీవర్డ్ అనుకోండి. సో వాళ్ళ యొక్క కమెంట్లో దీన్ని మనం హైలైట్ చేయాలి. సో మనం ఏం యూజ్ చేయాలి, దీని యాంకర్ టెక్స్ట్ అనేది యూజ్ చేయాలి. ఇదే బ్యాక్ లింక్ యొక్క ఫార్ములా. ఓకే, యాంకర్ టెక్స్ట్ యూజ్ చేయాలంటే చూడండి ట్యాగ్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి స్పేస్ ఇచ్చి హెచ్ఆర్ఎఫ్, ఓకే ఏహెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఓపెన్ చేసి, ఓకే మనం ఏ వెబ్సైట్ అయితే ప్రమోట్ చేస్తున్నామో ఆ యొక్క వెబ్సైట్ యొక్క బ్లాగ్ కానీ లేకపోతే ఆ సర్వీసెస్ పేజ్ కానీ. సో నేనేం చేస్తున్నాను, ఏఎంహెచ్ పేజ్ని, ఏఎంహెచ్ వెబ్సైట్ని ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి. ఓకే నేనేం చేస్తున్నాను, అక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఓపెన్ చేశాను కదా, అక్కడ ఇస్తున్నాను. ఇచ్చి ఏం చేస్తున్నాను అంటే ఎక్స్క్లమేటరీ మార్క్స్ క్లోజ్ చేస్తున్నాను అండ్ ట్యాగ్ను కూడా క్లోజ్ చేస్తున్నాను. సో ఈ మధ్యలో ఉన్నది నా కీవర్డ్. ఓకే, సో మళ్ళీ యాంకర్ టెక్స్ట్ క్లోజ్ చేయాలి కదా, ఇప్పుడు యాంకర్ టెక్స్ట్ని క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఓకే సో ఇలా యాంకర్ టెక్స్ట్ని క్లోజ్ చేయాలి. ఈ ఫార్ములా రాసుకోండి, అందరూ ఏదైతే ఫార్ములా ఉందో అది రాసుకోండి. సో మీరు ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇక్కడే నోట్ చేస్తున్నాను చూడండి, మన ఫార్ములా ఎలా ఉంటుందో. ఏహెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఓపెన్, ఇక్కడ మన డొమైన్ నేమ్, ఇది యాంకర్ టెక్స్ట్ బ్యాక్ లింక్ కి ఇదే ఫార్ములా. ఓకే, ఇక్కడ డొమైన్ నేమ్ ఇవ్వాలి అండ్ డొమైన్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ ఆర్ యూఆర్ఎల్ అనుకోండి, ఆర్ యూఆర్ఎల్ అనుకోండి, డొమైన్ ఆర్ యూఆర్ఎల్. ఇక్కడ మనం మన యొక్క ట్యాగ్ క్లోజ్ చేసాం అండ్ ఇక్కడ కీవర్డ్ ఏదైతే హైలైట్ చేస్తున్నామో ఆ కీవర్డ్ ఇస్తాం. సో అండ్ మళ్ళీ యాంకర్ టెక్స్ట్ క్లోజ్ చేస్తాం. సో ఇది మన యొక్క ఫార్ములా. ఓకే, సో నేను అదే ఫార్ములాని యూజ్ చేశాను. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే కనబడిద్ది అక్కడ. ఓకే, నేను కమెంట్ సబ్మిట్ చేసినప్పుడు ఇదంతా ఫార్ములా ఏమీ కనబడదు, కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది హైలైట్ అయి కనబడుతుంది వేరే కలర్లో. ఎవరైనా దాని మీద క్లిక్ చేస్తే అది క్లిక్కబుల్ లింక్ అవుతుంది. ఓకే, ఆ లింక్ క్లిక్ చేశారనుకోండి, ఈ వెబ్సైట్లోకి వచ్చి ఎవరైనా చూసి ఆ లింక్ క్లిక్ చేస్తే అది మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది, అది మనకి బ్యాక్ లింక్ అవుతుంది. ఓకే, సో నా నేమ్ ఇచ్చాను అండ్ ఇంకా నా మెయిల్ ఇస్తున్నాను. సో పోస్ట్ కమెంట్ కొట్టాను. ఓకే, ఇది తీసేద్దాం. సో చూడండి, నేను పోస్ట్ చేశాను ఆ కామెంట్ని.
నా కామెంట్ నేను పోస్ట్ చేశాను. సారీ, షేర్ యువర్ థాట్స్. నా ఇమెయిల్కి ఏమైనా వచ్చిందో చెక్ చేసుకోవాలి. సో ఇట్స్ గుడ్. సార్ జీమెయిల్కి సెట్ చూద్దాం. మనం సబ్మిట్ అయితే కనుక మనకు ఒక మెయిల్ వస్తుంది, రిక్వెస్ట్ మెయిల్. సో చూడండి, ఇదిగోండి, నేను ఇప్పుడు ఒక కామెంట్ సబ్మిట్ చేశాను, దాని నుంచి మనకి మెయిల్ వచ్చింది. You have been invited to receive email notification when new comments on blog have published. Please click the subscribe link below to accept the invitation. ఓకే, సో వాళ్ళ యొక్క లింక్ పంపించారనమాట. సో మనం సబ్స్క్రైబ్ అని కొట్టిన తర్వాత సో మన కామెంట్ అనేది ఇప్పుడు కనిపిస్తుందో చూద్దాం బ్లాగ్లో. ఒకసారి రీఫ్రెష్. సో ఇంకా అప్డేట్ కాలేదు. సో వాళ్ళు ఏంటంటే అప్రూవల్ చేస్తారనమాట. వాళ్ళు అప్రూవల్ చేయగానే మన యొక్క కామెంట్ అనేది వాళ్ళ దాంట్లో కనబడుతుంది. సో చూడండి, కొంతమంది ఆల్రెడీ ఇదిగోండి వాళ్ళ యొక్క లింక్స్ ఇచ్చేసారు చూసారా. ఆ లింక్ ఎలా ఇస్తారంటే ఇలాగ యాంకర్ టెక్స్ట్ లాగా ఇస్తారు. ఓకే గైస్, ఇంకొక బ్లాగ్ సబ్మిషన్ చేద్దాం. వినండి, చూడండి కరెక్ట్గా. సో అది అప్రూవల్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు అప్రూవల్ చేస్తే మన యొక్క కామెంట్ అనేది వాళ్ళకి అప్రూవల్ అయ్యిద్ది. వాళ్ళ వెబ్సైట్ లో మన కామెంట్ కనబడుద్ది. ఓకే, సో ఇంకొక వెబ్సైట్ లో సేమ్ అలాంటి వెబ్సైట్ నుంచి చేద్దాం. సో ఇప్పుడు
బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో వాళ్ళు కొన్ని వెబ్సైట్స్ ఇస్తారు. అంటే ఏదైతే బ్లాగ్స్ మనకి బ్యాక్ లింక్స్ని ప్రొవైడ్ చేసే బ్లాగ్స్ కామెంటింగ్ యాక్సెప్ట్ చేస్తారో అలాంటి బ్లాగ్స్ కొన్ని ఉంటాయి, మనకి ఎత్తుక్కోవాలి మనం బాగా. సో మీ అందరికీ చెప్తాను, మనకి ఆన్ పేజ్ అనేది 80% ప్రిఫరెన్స్ ఉంటే ఆఫ్ పేజ్ అనేది 20% మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఓకే, మనం బాగా రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఏ వెబ్సైట్లో అయితే కామెంటింగ్ అనేది ఉంటుందో ఆప్షన్, ఆ కామెంటింగ్ ఉన్న ఆప్షన్స్ ఉన్న వెబ్సైట్స్ని మనం వెతుక్కోవాలన్నమాట. సో బాగా ఫైండ్ అవుట్ చేసి వాటిల్లో సబ్మిట్ చేయాలి లింక్స్ని. ఓకే, అవి మనకి తొందరగా దొరకవు, కొంచెం మనం వెతుక్కుంటూ ఉండాలి రిలేటెడ్ టాపిక్స్ మీద. ఓకే, చూడండి ఇక్కడ కొన్ని ఇచ్చాడు, ఇవి చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. వీటిలో ఓపెన్ చేసి సో చూడండి వీడు ఇచ్చాడు ఆల్రెడీ. సో కొంతమంది ఇలా వెబ్సైట్ యొక్క లింక్ని డైరెక్ట్గా సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఇస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వెబ్సైట్ అని అడగరు. సో వాళ్ళకి కంపల్సరీగా మనం ఏం చేస్తామంటే ఇలా యాంకర్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఏదైనా ఒక కామెంట్ చేసి దాంట్లో మన యొక్క బిజినెస్ యొక్క లింక్ని మనం ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక మన కామెంట్ని, మన యొక్క లింక్ మీద వాళ్ళ వెబ్సైట్ విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లిక్ చేసినా మన వానికి రీడైరెక్ట్ అవుతుంది కదా. సో ఆ లింక్ని క్లిక్ చేయగానే సో అప్పుడు మన వెబ్సైట్కి వస్తారు కదా వాళ్ళు, అదే మనకి బ్యాక్ లింక్ అవుతుంది అనమాట. అండర్స్టాండ్? ఓకే, కామెంట్ చేద్దాం ఒకసారి.
సో వాటి గురించి ఇంకోటి చూద్దాం. సో చూసారు కదా గైస్, మన బ్యాక్ లింక్స్ జనరేట్ మనం కామెంట్స్ చేసినా కూడా కొన్ని సార్లు ఆ వెబ్సైట్స్ రెస్పాండింగ్ అవ్వదు అనమాట. రెస్పాండింగ్ అవ్వకపోతే మనం మళ్ళీ వేరే వెబ్సైట్ చూస్ చేసుకోవాలి. సో చాలా వెబ్సైట్స్లో మనం అలా మనం ఏదైతే రిలవెంట్ బ్లాగ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మనం బ్లాక్ కామెంటింగ్ అంటాం దీన్ని. ఓకే, డైరెక్టరీ సబ్మిషన్స్ ఇంకా చెప్పలేదు మీకు. సో బ్లాక్ కామెంటింగ్ అంటాం అనమాట. ఇలా బ్లాగ్స్ని మనం వెతుక్కొని వాటిల్లో కామెంట్ చేసి ఈ యాంకర్ టెక్స్ట్ ద్వారా మనం మన యొక్క కీవర్డ్ని హైలైట్ చేస్తాం వాళ్ళ యొక్క బ్లాగ్లో. మనం వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ని ఇస్తాం. ఓకే, AHRF ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఓపెన్ చేసి మన యొక్క యూఆర్ఎల్ ఇచ్చి, సో మనం ఏదైతే కీవర్డ్ ఇస్తున్నామో డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్, ఈ వెబ్సైట్ సమ్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది, పోస్ట్ చేస్తుంటే సబ్మిట్ చేసుకోవట్లేదు. సో ఓకే గైస్, సో బ్లాక్ కామెంటింగ్ అయితే మనం ఇలా మన ఒక బ్లాగ్స్ ని చూస్ చేసుకొని మనం కామెంటింగ్ చేస్తూ ఉంటాం. డైరెక్టరీ సబ్మిషన్స్ చూద్దాం. ఫ్రీ డైరెక్టరీ సబ్మిషన్స్ అని మీరు గూగుల్లో డైరెక్ట్గా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు కొన్ని డైరెక్టరీ సబ్మిషన్స్ యొక్క వెబ్సైట్స్ వస్తాయి. దాంట్లో వాళ్ళు కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ డైరెక్టరీస్ యొక్క లింక్స్. మనకి జస్ట్ డైల్ కానీ సులేఖ కానీ ఇవి కూడా మనకి డైరెక్టరీస్, రైట్? సో ఫ్రీ సబ్మిషన్స్ మీరు అందులో కూడా చేయొచ్చు. ఓకే, మీ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ ని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు అందులో కూడా. సో చూడండి, ఇది ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఒక డైరెక్టరీ.
సో ఓకే గైస్, ఇప్పుడు మనకి డైరెక్టరీ ఓపెన్ అయింది కదా. ఈ డైరెక్టరీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ యువర్ వెబ్సైట్ అని ఉంది. ఈ సబ్మిట్ యువర్ వెబ్సైట్ అనేది మీరు క్లిక్ చేయాలి. ఇవన్నీ ఏంటి నేను చెప్పేది ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్. బ్లాక్ కామెంటింగ్ ఫస్ట్ చేయించాను. సో బ్లాక్ కామెంటింగ్ సైట్స్ టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు బ్లాగ్లో కామెంట్ని అప్రూవల్ చేస్తేనే మన యొక్క దానికి లింక్ అనేది వస్తుంది. ఓకే, వాళ్ళ వెబ్సైట్లో మన కామెంట్ అనేది కనబడుతుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మన కామెంట్ అనేది కనబడదు. ఓకే, అలాంటి ఒక బ్లాగ్స్ మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి ఇక్కడ మనం సబ్మిట్ యువర్ వెబ్సైట్ అని కొట్టినప్పుడు ఇక్కడ మనకి చూడండి ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ రివ్యూ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని లోకల్ డైరెక్టరీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క వెబ్సైట్ని వాళ్ళ యొక్క డైరెక్టరీలో యాడ్ చేసుకోవడానికి రివ్యూ చేయడానికి 24 అవర్స్లో చేసేస్తారు అనమాట. కానీ వాళ్ళకి మనీ పే చేయాలి. మనం ఎంత పే చేయాలి చూడండి, వాడు ఇస్తున్నాడు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ రివ్యూ. వెంటనే రివ్యూ చేసి మీ యొక్క లింక్ని మేము మా యొక్క వెబ్సైట్లో పెడతాము అని ఇస్తున్నాడు వాడు. అన్ని ఆడి ఫ్యూచర్స్ కూడా ఇచ్చాడు. లైఫ్ టైం లిస్టింగ్ ఇస్తాడంట, అండ్ 3 డీప్ లింక్స్ అండ్ యూట్యూబ్ వీడియోస్ లింక్స్ కూడా పెట్టుకోవచ్చు. మీ యొక్క బిజినెస్ కాంటాక్ట్ ఇన్ఫోని కూడా మేము మా యొక్క డైరెక్టరీలో పెడతాం, గూగుల్ మ్యాప్స్ని పెడతాం, ఇంక్లూడ్ వెబ్సైట్ ఇమేజెస్ కూడా కనిపించేలా పెడతాం అని అంటున్నాడు మనకి. లేదు స్టాండర్డ్ రివ్యూ అంటే ఏంటి, ఫ్రీ రివ్యూ. ఓకే, మనం ఇప్పుడు ఫ్రీగానే చేద్దాం. సో మన యొక్క వెబ్సైట్ ఒక కేటగిరీ ఏంటో చూస్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ చూడండి మనది ఎస్ఈఓకి సంబంధించిన కేటగిరీ అనుకోండి. ఇక్కడ చూడండి మన సర్చ్ ఇంజన్ సంబంధించిందో లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి మనకి రిలేటెడ్ కేటగిరీని చూసుకోవాలి. ఎస్ఈఓ నేను చూస్ చేసుకున్నాను. అండ్ గో టు స్టెప్ 2లోకి వెళ్దాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడుగుతాడు వాడు. ఇది డైరెక్టరీ సబ్మిషన్స్, రైట్? సో గో టు స్టెప్ 3. మనం ఇక్కడ స్టాండర్డ్ రివ్యూ కాబట్టి స్టాండర్డ్ రివ్యూ సెలెక్ట్ చేసుకున్నాం. గో టు స్టెప్ 3 కొడదాం. సో ఇది మెయిన్ స్టెప్ అన్నమాట. సో ఇక్కడ మనం టైటిల్ ఇస్తాం. టైటిల్ ఏంటి అంటే చూడండి, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ విజయవాడ. ఆల్రెడీ ఇంతకుముందు సబ్మిట్ చేశాను కాబట్టి కుకీస్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నేను అక్కడ కర్సర్ పెట్టగానే ఇంతకు ముందు ప్రీవియస్గా నేను సబ్మిట్ చేసిన లింక్ యొక్క టైటిల్ వచ్చేసింది. సో మీరు ఇక్కడ మీ యొక్క ఎస్ఈఓ టైటిల్ అని ఇవ్వచ్చు, ఏదైనా ఒక టైటిల్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ సంబంధించిన టైటిల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. యూఆర్ఎల్ అంటే ఏమి ఇస్తాం, నా యొక్క వెబ్సైట్ ఒక యూఆర్ఎల్ని సబ్మిట్ చేస్తున్నాను కాబట్టి నాకు బ్యాక్ లింక్ ఇదే కాబట్టి నా యొక్క వెబ్సైట్ ఒక యూఆర్ఎల్ ఈ యొక్క డైరెక్టరీలో కనిపించాలి. సో ఈ యొక్క డైరెక్టరీకి సబ్మిట్ చేస్తున్నాను నేను, అందుకని నా యూఆర్ఎల్ నేను ఇస్తున్నాను వాళ్ళకి. సో డిస్క్రిప్షన్ దగ్గర మీరు మెటా డిస్క్రిప్షన్ ఇచ్చేసుకోవచ్చు. సో నా సైట్లో ఉన్న మెటా డిస్క్రిప్షన్, లేదంటే మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు. వీఆర్ ప్రొవైడింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఓనర్ నేమ్ అది, ఓకే, ఈమెయిల్ అది, మెటా కీవర్డ్స్ మీరు ఎస్ఈఓ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని ఇవ్వచ్చు, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ సర్వీసెస్, ఎస్ఈఓ సర్వీసెస్ ఇన్ విజయవాడ. అలాంటి కీవర్డ్స్ ఒక 10 or 15 కీవర్డ్స్ మీరు మెటా కీవర్డ్స్ కింద ఇవ్వచ్చు. ఈ కీవర్డ్స్ ఎలా ఇస్తారు, ఎల్ఎస్ఐ కీవర్డ్స్ ఇచ్చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఎస్ఈఓ అని టైప్ చేయగానే కింద మీకు గూగుల్లో సజెషన్స్ ఏవైతే కనిపిస్తాయో అయ్యే మీరు మెటా కీవర్డ్స్ కింద ఇక్కడ ఇచ్చేసుకోండి. సో ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసుకోవచ్చు మీరు. ఒక నిమిషం స్ట్రక్ అయినట్టుంది.
సో గుడ్ ఈవినింగ్ గైస్. సో అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేశారండి? సో సారు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కట్ అయిపోయినట్టున్నారు, సిగ్నల్ కట్ అయినట్టుంది. సో ఫీడ్బ్యాక్ ఫామ్ అందరూ కంప్లీట్ చేశారా? సో నాకు సార్ ఇప్పుడే మెసేజ్ చేశారు. సో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల సిగ్నల్ సార్ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కట్ అయిపోయిందండి యాక్చువల్గా. సో మీకు క్లాస్ అనేది ఇక ఇప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కాబట్టి రేపు కంటిన్యూ చేస్తాను సార్. సో ఇంకేనా మీకు ఏం డౌట్స్ ఉన్నాయండి? శ్రీకాకుళం నుంచి భానురెడ్డి గారు కనిష్ట. భానురెడ్డి గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశానండి. హలో 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 దిలీప్ సార్. చెప్పండి హలో చెప్పండి వినపడుతుంది. చెప్పండి దిలీప్ సార్. చెప్పండి, మీకు నా Hello. వాయిస్ వినిపిస్తుందా? హలో దిలీప్ సార్. సార్ దిలీప్ సార్, ఇస్ ఇట్ ఆడిబుల్ టు యూ? చెప్పండి చెప్పండి. సార్ Yes, yes, సార్ yes. మీ ప్రాక్టీస్ voice చేస్తుండేటప్పుడు ప్రీవియస్ క్లాసెస్ డౌట్ వస్తే వి డోంట్ హ్యావ్ ఎనీ రివిజన్ బుక్ ఆర్ సంథింగ్. నో సార్, కొంచెం ఆ వీడియోస్ ఎస్ఈఓ పెడితే వీ కెన్ ప్రాక్టీస్ మోర్. ఓకే, యాక్చువల్గా నిన్న సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. వీడియోస్ అనేది నేను కూడా మీకు చెప్పినట్టున్నాను కదా, వీడియోస్ అనేది అంటే వాయిస్ లో. ఓకే, వీడియోస్ అనేది మీకు టోటల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఇస్తా అన్నారు యాక్చువల్గా. అవును సార్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మధ్యలో డౌట్ వచ్చి ఉండే, అక్కడికి వెళ్తే మరి మా దగ్గర రన్నింగ్ నోట్స్ కి దానికి సెట్ అవ్వటం లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే నోవే యూజ్ అయిపోతుంది ఇది. సి దో ద ఎఫర్ట్ యు హావ్ మేడ్ యూ ట్రైనీ అండ్ దీస్ ఆల్, అంటే డౌట్ వచ్చింది, ఇంకా అక్కడితో ఎవరికి అడగాలో తెలియదు. ఆల్ ద గ్రూప్ మెంబర్స్ సేమ్, ఎవరికో ఒకరికి తెలిసింది ఒకరికి తెలియదు. అది క్లారిటీ రావటం లేదు. అగైన్ వీఆర్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. ఓకే ఓకే. సో నాకు తెలిసి అంటే ఇంకా మనలో ఎవరైనా ఇనిషియేటివ్ గా తీసుకొని రికార్డింగ్ క్లాస్ ఏమన్నా చేస్తున్నారండి? స్క్రీన్ రికార్డింగ్ కానీ లేదంటే వీడియోస్ రికార్డింగ్ కానీ? సార్ అంటే అట్లీస్ట్ ఒక ఇప్పుడు డైలీ కాకుండా ప్రీవియస్ ఎస్ఈఓ టాపిక్ అయిపోయింది, ఆ టాపిక్ పెడితే దాన్ని వీ కెన్ మేనేజ్. నో సార్, అంటే ఇప్పుడు మళ్ళీ 40 days తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో చూసి అది సింక్రనైజ్ అవుతుంది. ఈ లోపు ఇదంతా లింక్ టు లింక్ లో ఉంది సార్. ఒకటి మిస్ అయితే ఇంకోటి అర్థం కావటం లేదు. ఓకే సరే సార్. యాక్చువల్గా ఏంటంటే డిస్కషన్ ఏ బ్యాచెస్ అయినా సరే సార్, ఇప్పటికి ఏ బ్యాచెస్ అయినా కూడా మేము వీడియోస్ అప్లోడ్ చేయలేదు. అంటే ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. హలో హలో సార్, వినిపిస్తుంది సార్ వాయిస్? సార్ అంటే చాలా లైట్ గా ఉంది సార్ వాయిస్. ఓకే ఇప్పుడు ఓకే సార్. నేను బాగానే మాట్లాడుతున్నాను, పెద్దగా మాట్లాడుతున్నాను. భానురెడ్డి గారు వినిపిస్తుందా అండి ఇప్పుడు? వినిపిస్తుంది సార్. ఓకే, నేను అదే సార్, నేను అడుగుతున్నాను సార్ కూడా మాక్సిమం. సో ఎండ్ ఆఫ్ ది ఎస్ఈఓ టాపిక్ అయిన తర్వాత కూడా నేను మాక్సిమం వీడియోస్ అప్లోడ్ చేయించడానికి. అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ సార్? అవునండి. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంకా ఎస్ఈఓ కూడా అవ్వలేదు కదండి సార్. అంటే అవ్వట్లేదు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా, వర్డ్ ప్రెస్ అయింది. వర్డ్ ప్రెస్ అయిన తర్వాత సమ్ డౌట్స్ ఉన్నాయి అక్కడ. ఎంత ఇప్పుడు ట్రైనీకి మధ్యలో అడుగుతుంటే అక్కడ ట్రైనింగ్ క్లాస్ ఏంటి, ఈరోజు క్లాస్ ఇది అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ డౌట్ వస్తే పర్టికులర్ క్లాస్ ఉంటే సార్ చేసిన వీడియోని మేమే చూసి మళ్ళీ చేయొచ్చు. ఇప్పుడు అది ఎవరికి అడగాలో తెలియదు. అంటే ఈ విధంగా ప్రాబ్లం, అంటే మీరు చెప్పిన అటెండెన్స్ ప్రాబ్లం వస్తుంది, ఐ యాక్సెప్ట్ దట్. బట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ గా వస్తున్న వాళ్ళది ఇది నోవే యూజ్ అవుతుంది కదా సార్. ఓకే ఓకే. అంటే మార్నింగ్ బ్యాచ్ లో ఏమంటున్నారు? యు ఆర్ డూయింగ్ ఫర్ గుడ్ సార్. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి ఇది నేర్పిస్తున్నారు. అవునవును. హలో, ఇప్పుడు మీ ప్రాబ్లమే. ఇప్పుడు మార్నింగ్ బ్యాచ్ కూడా వస్తే మార్నింగ్ బ్యాచ్ లో ఏం చేస్తున్నారంటే, సో 1 ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళే స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటున్నారండి వీడియోస్ సార్. అంటే నేను రికార్డ్ చేస్తున్నాను బట్ వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు, స్క్రీన్ రికార్డ్ అవుతుంది. ఓకే
యాక్చువల్గా ఫస్ట్ డే నుండి నేను రికార్డ్ చేసిన, కానీ వాయిస్ అవట్లేదు. ఇంకెందుకు స్క్రీన్ తో మనకి ఆయన ఏం చెప్తున్నారు మనకి లేదు, స్క్రీన్ ఎంతసేపు ఉన్నా నోవే యూజ్ కదా. వాయిస్ కూడా రికార్డ్ అవుతుందండి, మనకి ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది కదా ఇప్పుడు. ఓకే 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 సార్, అంటే నేను జూమ్ సెషన్ నేనే స్టార్ట్ చేస్తాను కాబట్టి మీకు సెషన్ స్టార్ట్ అవ్వగానే రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుందండి. అవును సార్, బట్ మీరు పర్మిషన్ ఇవ్వాలి సార్. అక్కడ నేను ఎన్ని బోల్డెన్ సెల్ రిక్వెస్ట్ పెట్టినా, 4-5 టైమ్స్ రిక్వెస్ట్ పెట్టినా. దేనికండి పర్మిషన్? అది రికార్డింగ్ రికార్డింగ్ కి మీకు అక్కడ అలర్ట్ కూడా వస్తుంది ఎవరు రికార్డ్ చేయమని పర్మిషన్ అడిగారన్నది. సో మేము ఏమనుకుంటున్నాం అంటే మళ్ళీ క్లాసెస్ రికార్డింగ్ అని అంటే చెప్పండి. అదే సార్, అది పర్మిషన్ మీరు అక్కడ ఎనేబుల్ చేస్తుంటారు, అన్మ్యూట్ చేస్తారు, రికార్డ్ అంటే బేసిక్ గా మీటింగ్స్ అవి కూడా హోస్ట్ తప్పించి మిగతా వాళ్ళు రికార్డ్ అవ్వదు సార్ అది. అవునండి, అది ప్రాబ్లమ్. ఓకే ఓకే, అక్కడ పర్మిషన్ అలౌ చేస్తే అందరికి రికార్డింగ్ అయిపోతుంది అది. ఓకే ఓకే సరేనండి, నేను రేపటి నుంచి మీకు అంటే ఎనేబుల్ చేస్తాను. మెయిన్ ప్రాబ్లం ఇదే సార్. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి కోర్స్ వచ్చింది, యూజ్ అవుతుంది, మీరు ఎఫర్ట్ పెడుతున్నారు, ట్రైనింగ్ కూడా బాగా చెప్తున్నారు. ఇప్పుడు మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక 6th డే క్లాస్ మళ్ళీ ఏదో డౌట్ ఉండి అక్కడికి వెళ్తుంటుంటే నోట్స్ లేదు, వర్డ్ అంటే అట్లీస్ట్ ఎనీ మాన్యువల్ కూడా ఏం లేదు. ఎంత చెప్పినా ఆయన చెప్పిన 1 hour ది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే ఓకే, అట్లీస్ట్ 1 hour ది 15 minutes అయినా మర్చిపోతాం కదా సార్ బేసిక్ గా. అంతేనండి, నార్మల్ గా మనకి బేసిక్ పిన్ పాయింట్స్ దొరకకపోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. ఓకే సరే, నో ప్రాబ్లం అండి. అదే సార్, దానికోసం రికార్డింగ్ కూడా ఎనేబుల్ చేస్తాను, సరేనా? ఓకే ఓకే సార్, ఓకే సార్. మీకు రికార్డింగ్ ఎనేబుల్ చేసినా పర్లేదు కదండి మీకు? అదే వాయిస్ రికార్డ్ అవుతుంది. ఒకసారి నేను యూట్యూబ్ లో వేరే వీడియోస్ చెక్ చేస్తాను సార్, అది చెక్ చేసి ఒకసారి రేపు మీ రికార్డ్ అదే రేపు క్లాస్ అప్పుడు అది రికార్డ్ అవుతుందా లేదా క్రాస్ చెక్ చేసుకుంటాను. ఓకేనండి, ఇంకేమైనా ఉన్నాయి ఆ ప్రాబ్లం? బాలరెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నాయండి? అంతే సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ అదే ఇదంటే రివైజ్డ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఉంటే కొంచెం మరికొంచెం బెనిఫిట్ అవుతుంది సార్. ఎస్ సార్, మీ పాయింట్ రైటే, కానీ అంటే స్టార్టింగ్ లో మేము ఏపీఎస్డిసి నుంచి ఏదైనా సరే మీకు ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాతే మీకు వీడియోస్ వచ్చేసేది. ఈ సెషన్ మాత్రమే మేము అది పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. ఇట్లా మా స్టూడెంట్స్ కౌంట్ అది స్టూడెంట్స్ అనేది చాలా తగ్గుతున్నారు, అందుకని చెప్పని. అవును, అదే మెయిన్ ప్రాబ్లం, అంతే మించి ఇంకేం లేదు. అవునవును, ఓకే ఓకే సార్, ఓకేనండి, ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? రికార్డింగ్ వీడియోస్ కాకుండా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? రికార్డింగ్ వీడియోస్ గురించి ఆల్రెడీ భానురెడ్డి గారు అడిగారు కదండి. రూపేష్ గారు కొంచెం మీకు అన్మ్యూట్ చేస్తున్నాం అండి. రూపేష్ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి రూపేష్ గారు. సార్ అది నాది ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను మీకు, మీరు అది ఒకసారి నాకు ఆ డౌట్ క్లియర్ చేయగలరా? అంటే పిహెచ్పి దాని గురించే కదండి? పిహెచ్పి కాదు సార్, అది ఏంటంటే పిహెచ్పి మై అడ్మిన్ అనే ఫోల్డర్ లో నేను ఆల్రెడీ చేంజ్ చేశాను. ఓకే, చేంజ్ చేస్తే ఏమైందంటే మళ్ళీ ఓవరాల్ గా నేను డేటాబేస్ క్రియేట్ చేసిన డేటాబేస్ మొత్తం మళ్ళీ పోయింది. మళ్ళీ పోతే ఏం చేశానంటే మళ్ళీ ఎగ్జాంపుల్ పిహెచ్పి మై అడ్మిన్ లో వచ్చేసి లోకల్ హోస్ట్ టీసీపీ అని చెప్పి ఒక బిట్ ఫామ్ ఉంటుంది సార్. ఓకే, ఆ బిట్ ఫామ్ ని నేను ఎడిట్ చేశాను. ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఏమని అడుగుతుందంటే మళ్ళీ డేటాబేస్ క్రియేట్ చేసుకోమని వస్తుంది. ఓకే, నాకు ఒక్కసారి అది మీకు ప్రాబ్లం వచ్చింది, నాకు ఒకసారి నిన్నట్లా స్క్రీన్ షాట్ పెట్టండి. నేను డైరెక్ట్ గా సార్ కి పెట్టేసి రేపు మీకు ఫస్ట్ క్లాస్ లో అంటే స్టార్టింగ్ క్లాస్ లో ఇప్పటిలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అట్లా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సార్ నాకు ఒకసారి ఏమన్నా సార్ నెంబర్ ఏమన్నా ప్రొవైడ్ చేయగలరా? సార్ నెంబర్ నేను అడిగి ఇప్పుడు మీకు ఫార్వర్డ్ చేస్తానండి. ఓకే సార్, ఎందుకంటే ట్రైనర్ అడగాలి కదా. అదే సార్ నిన్న అడిగారు. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ క్లాస్ స్టార్టింగ్ సెషన్ లో చెప్తున్నారు, డౌట్ క్లారిఫై చేస్తున్నారు. అవునవునండి, నేను కూడా చెప్పుకున్నాను ఆల్రెడీ ట్రైనర్ కూడా. రూపేష్ గారు ఇట్లా స్క్రీన్ షాట్స్ పంపించారంటే ప్రాబ్లం గురించి మీరు ఫస్ట్ క్లాస్ లో స్టార్ట్ అయ్యే ముందు 15 minutes ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నాను. ఇంకా సార్ ఈ రోజు క్లాస్ స్టార్ట్ అయిపోయినట్టుంది కదా, ఇంకా అది ఫర్గెట్ అయిపోయినట్టుంది.
నో ప్రాబ్లం, నేను ఒకసారి సార్ని అడిగి మీకు నెంబర్ కూడా ఇస్తాను. ఓకే సార్. సార్ అది నేను లాస్ట్ ఫ్రైడే ఏంటంటే నేను ఆ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫిల్ చేయలేదు సార్. ఎగ్జామ్ రాస్తానికి వెళ్ళిపోయాను అది. ఓకే అది ఫ్రైడే ఏంటంటే ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అప్‌లోడ్ చేయలేదు నేను అది. ఓకే ఓకే సార్. అంటే మీరు డిస్ట్రిక్ట్ ని మెన్షన్ చేశారు కదండి, డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ డిస్ట్రిక్ట్ ని చేశాను. మెన్షన్ చేస్తే నో ప్రాబ్లం, మీకు అటెండెన్స్ పడుతుంది. ఓకే సార్. ఓకేనండి. ఓకే సార్. ఓకేనండి, థ్యాంక్ సార్ యూ. ఇంకొకటి ఏంటంటే చెప్పండి. ఆహ్, డౌట్. ఓకే సార్. నేను మళ్ళీ రేపొద్దున అడుగుతాను సార్ సార్‌ని అలా అయితే. ఓకేనండి రూపేష్ గారు, నేను సార్ని సార్ అడిగి కరెక్ట్‌గా మీకు, ఏ టైంకి వస్తారు సార్ ఆన్‌లైన్‌లోకి? అంటే ఈవినింగ్ పూట అంటున్నారా? అవును సార్. ఈవినింగ్ పూట క్లాస్కి నాకు బిఫోర్ 10 minutes లాగిన్ అవుతారండి, 4:50 4:55 ఆ టైంలో. ఓకే సార్. అలా అయితే సార్ వచ్చిన తర్వాత రేపొద్దున ఒకసారి ఫస్ట్ డౌట్ నాది ఒకసారి క్లారిఫై చేపించండి సార్. ఓకే అండి రూపేష్ గారు, ఓకే. నో ప్రాబ్లం. ఓకే. నేను ఫస్ట్ మీ గురించి చెప్తున్నాను, నేను ఆవిడ ఎందుకంటే actually. ఆల్మోస్ట్ అందరూ వర్డ్ ప్రెస్ దగ్గరే ఉన్నారు. అది అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు చాలా వరకు. ఓకే ఏంటంటే వర్డ్ ప్రెస్ ఇన్‌స్టాల్ చేసి మొత్తం చేసిన తర్వాత డబ్ల్యూపీఐ కాన్ఫిగరేషన్ పేజ్ అన్నది ఆ వర్డ్ ప్రెస్‌లో రావట్లేదు. ఓకే ఓకే డబ్ల్యూపీ ఐఫన్ కాన్ఫిగరేషన్ పేజ్ శాంపుల్ పేజ్ వస్తుంది కానీ డైరెక్ట్ పిహెచ్పి పేజ్ అన్నది రావట్లేదు. ఆ 5.3.2 అనేది డౌన్లోడ్ చేసుకున్న ఓకే దానిలో రావట్లేదు. బేసిక్ ఇన్‌బిల్ట్ గా రావట్లేదు. దాని మూలన ఓకే ఏమవుతుందంటే వర్డ్ ప్రెస్ ఇన్‌స్టాల్ చేసి డాష్ బోర్డ్‌కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అన్ని తీసుకుంటుంది కానీ లోకల్ హోస్ట్ దగ్గర మనకి స్ట్రక్ అయిపోయి ఆ ఒక మిస్టేక్ ఎర్రర్ అన్నది చూపిస్తుంది సార్ అది. డీబగ్స్ అని చెప్పి చూపిస్తుంది. ఓకేనండి. డీబగ్స్ అనేవి వస్తున్నాయి. అదే మీరు గ్రూప్ లో పెట్టినట్టున్నారు కదా, వాళ్ళ చాట్ బాక్స్ లో నేను చూశాను, అవును సార్. అవును సార్. డీబగ్గింగ్ ఎర్రర్ అని పెట్టినట్టున్నారు కదా. అవును సార్. ఓకే, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు నేను మీకు ఫాలోఅప్ చేస్తాను, ట్రైనర్ గారిని అడిగి, సార్ని అడిగి. ఓకే సార్. ఓకేనండి రూపేష్ గారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. హలో. ఓకే సార్. రూపేష్ ఓకే గారు, సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనేది మీ అటెండెన్స్ క్యాలిక్యులేషన్ అండి. నేను రోజు చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను అదే. ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఎవరైతే మీరు ఫిల్ చేయట్లేదో మీకు అటెండెన్స్ కౌంట్ పడదు. విత్ అండ్ ఆల్సో మీ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా యాడ్ అయి ఉండాలి మీ నేమ్లో. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఫీడ్బ్యాక్ ఫామ్లో అవసరం లేదండి డిస్ట్రిక్ట్ నేమ్. మీరు ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మీ పార్టిసిపెంట్స్లో మీ నేమ్ దగ్గర రీనేమ్ ఆప్షన్ ఉంటుంది. ఎవరైతే మీరు పర్సనల్గా నేమ్స్ పెడుతున్నారో వాళ్ళందరూ రీనేమ్ చేసుకొని ముందు మీ డిస్ట్రిక్ట్ నేమ్ యాడ్ చేసుకొని తర్వాత మీ నేమ్ పెడితేనే అటెండెన్స్ అనేది క్యాలిక్యులేషన్ అవుతుంది. ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మీరు లీవ్ అవ్వచ్చు అండి. క్లాస్ టైమింగ్ కూడా అయిపోయింది కాబట్టి 6:30. ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ అయిపోతే లీవ్ అయిపోవచ్చు. సో ఇంకా 42 మెంబర్స్ ఉన్నారు. ఇంకేమైనా ప్రాబ్లం ఉందండి? ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా అన్మ్యూట్ ఎవరికైనా కావాలంటే ఆప్షన్ నేను అన్మ్యూట్ చేస్తాను, నో ప్రాబ్లం. కర్నూలు నుంచి లక్ష్మి గారు, మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ అయిపోతే లీవ్ అయిపోవచ్చండి.
రాధిక గారు ఫీడ్బ్యాక్ ఫామ్ లో డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయట్లేదండి. మీరు యాడ్ అయిన తర్వాత జూమ్ లోకి లాగిన్ అయిన తర్వాత మీ నేమ్ దగ్గర రినేమ్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ నేమ్, అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది ఆ డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. తర్వాత మీ పేరు ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు కూడా రాధిక గారు ఉన్నారు, మరి ఏ డిస్ట్రిక్ట్ మీది? రాధిక గారు శ్రీకాకుళం అంటున్నారు కదా, మీరు స్టార్టింగ్ క్లాస్ నుంచి ఉంటున్నారా లేకపోతే రీసెంట్ గా జాయిన్ అయ్యారా? రీసెంట్ గా జాయిన్ అయ్యారా? ఓకే, ఫస్ట్ నుంచి ఉన్నారు కదా. ఫస్ట్ నుంచి నేను ఆల్రెడీ మీకు పీపీటీ కూడా షేర్ చేశాను కదండి. మీరు అంటే పార్టిసిపెంట్స్ దగ్గర రీనేమ్ ఎలా చేసుకోవాలో, డిస్ట్రిక్ట్ నేమ్ ఎలా యాడ్ చేసుకోవాలో మీ నేమ్ ముందు మీకు ఫస్ట్ 2-3 క్లాసెస్ నేను పీపీటీ కూడా షేర్ చేశాను కదా మీకు. ఓకే, ఇప్పటికైనా నో ప్రాబ్లం అండి. మీరు డిస్ట్రిక్ట్ నేమ్ అనేది రీనేమ్ చేసుకోవచ్చు మీ పార్టిసిపెంట్స్ దగ్గర నేమ్ దగ్గర. సో ఒక్కసారి రీనేమ్ ఆప్షన్ ఉంటుంది, చేంజ్ చేసుకొని ముందు మీరు శ్రీకాకుళం అన్నారు కాబట్టి SKLM_, మీ పేరు పెట్టండి. సో రాజేష్ గారు గుంటూరు డిస్టిక్ నుంచి కృష్ణ రాజేష్ గారు నెక్స్ట్ మంత్ కి కోర్స్ అవుతుందని అడిగారు. సో నెక్స్ట్ మంత్ ఎండింగ్ కి ఆల్మోస్ట్ కోర్స్ కంప్లీట్ అయిపోతుందండి. రాజేష్ గారు మీ ప్రాబ్లం క్లియర్ అయినట్టేనా? సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ షేర్ చేయొచ్చు. అనంతపూర్ డిస్టిక్ నుంచి రమ్య గారు మీ ప్రాబ్లం ఏంటండి? థ్యాంక్ యూ రూపేష్ గారు, మీరు డౌట్స్ అడగమని మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ ఇస్తున్నారు. బట్ నాకైతే డౌట్స్ ఏం రావట్లేదు మరి. ఓకే రమ్య గారు, మీరు క్లాస్కి లేట్గా జాయిన్ అయ్యారా? సో నో ప్రాబ్లం, క్లాస్కి లేట్గా జాయిన్ అయినా కూడా మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేశారు కదా ఈరోజు. ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయలేదండి? ఒక సెకండ్ నేను షేర్ చేస్తాను, ఒక నిమిషం. సో రమ్య గారు మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేశాను చూడండి చాట్ బాక్స్ లో. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి?
సో ఇంకా 20 మెంబర్స్ ఉన్నారు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి ప్లీజ్. సో డౌట్స్ ఏం లేవు అంటే కనుక నేను సెషన్ క్లోజ్ చేస్తాను. మరి టైం అయిపోయింది కాబట్టి 6:30. శివ గారు, కడప డిస్టిక్ నుంచి మీకు ఎగ్జామినేషన్ లింక్ అనేది మీరు ఆల్రెడీ ఈలైన్ ఓకేలో మీరు రిజిస్టర్ అయ్యారండి. ఈలైన్ ఓకేలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు అక్కడ కోర్సెస్లో డిజిటల్ మార్కెటింగ్ 3 కోర్సెస్ అని ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ 3 కోర్సెస్లో మీరు టేక్ టెస్ట్ రాసి ఉంటే కనుక మీకు లింక్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. ఓకే రాధిక గారు, రీనేమ్ దగ్గర ఓన్లీ మీ పేరే వస్తుందన్నారు కదా, దాన్ని ఒకసారి బ్యాక్ స్పేస్ కొట్టండి, లేదంటే డిలీట్ అయినా కొట్టండి. ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి, అండర్ స్కోర్ ఇచ్చిన తర్వాత మీ పేరు రాధిక గారిని పెట్టండి. SKLM_ రాధిక గారు. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా స్టిల్? ఎస్, కడప డిస్టిక్ నుంచి శివ గారు, ఫస్ట్ ఈలైన్ ఓకేలో మీరు రిజిస్టర్ అవ్వాలండి. ఈలైన్ ఓకేలో మీరు రిజిస్టర్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ 3 కోర్సెస్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంటుంది. అక్కడ మీకు ఎగ్జామినేషన్ సంబంధించి మీకు టెస్ట్ 1 టెస్ట్ 2 ఉంటాయి. సో మనకి అయింది టెస్ట్ 1 కాబట్టి లాస్ట్ వీక్ నుంచి టెస్ట్ 1 క్లియర్ చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ రేపు కానీ ఎల్లుండి కానీ మీకు టెస్ట్ 2 కూడా ఉంటుంది. సో సార్ రేపు ఒకసారి మీకు ఇంటిమేట్ చేస్తారు రేపు క్లాస్లో. సో అప్పుడు మీరు టెస్ట్ కూడా రాదురు కానీ. ఓకేనా శివ గారు? ఓకేనండి, థ్యాంక్ యూ శివ గారు. సో ఎనీబడి డౌట్స్? స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి. ఓకేనండి, నేను ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నాను, ఫీడ్బ్యాక్ ఫామ్ అందరూ ఈరోజు ఏదైతే నేను ఫీడ్బ్యాక్ ఫామ్ మీకు చాట్ బాక్స్ లో షేర్ చేశాను, అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేశారా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకేం డౌట్స్ లేవు కదండి మీకు? సో నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మరి ఇంకేదైనా స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నేను షేర్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మీరు రేపటి నుంచి అయినా సరే కౌంట్ అనేది మీకు స్ట్రెంత్ అనేది చాలా తక్కువ మంది వస్తున్నారండి. మరి ప్రాబ్లం ఏంటో నాకు తెలియట్లేదు, కానీ మీకు డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కూడా ఎక్కువ అవ్వట్లేదు. సో మన సెకండ్ బ్యాచ్కి చాలా తక్కువ క్లాసెస్ అయినాయి, ఇంకా అవ్వాల్సిన టాపిక్ చాలా ఉన్నాయి. సో మీరు ఇప్పుడే మీరు క్లాస్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతే ఎట్లా అండి? సో మీరు కొంచెం అటెండ్ అయినా కూడా క్లాసెస్కి మీరు షార్ప్ 4:50 కల్లా లాగిన్ అవ్వండి. నేను ఎలాగో మీకు 4:50 కల్లా లాగిన్ అవుతున్నాను. సో మీరు 4:50 కల్లా స్ట్రెంత్ అంతా ఉంటే 5కి సార్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరూ వచ్చి ఉంటారు కాబట్టి మీ ఫస్ట్ 15 మినిట్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంటే సరిపోతుందండి. సో మీరు లాగిన్ అవటమే డిలే చేస్తున్నారు. 5:20, 5:15, 5:25, 5:30 ఎండ్ ఆఫ్ ది 5:30 వరకు మీరు పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతూనే ఉన్నారు. సో మీ డౌట్స్ అనేది మీకు పెండింగ్ అలానే ఉండిపోతాయండి. సో మనకి క్లాస్ టైమింగ్ అనేది 1.5 అవర్ కాబట్టి సో మీరు కొంచెం ఎర్లీగా వస్తే పార్ట్ ఇన్ టుమారో ఆన్వర్డ్స్ అందరూ వస్తున్నారని అనుకుంటున్నాను. మరి రేపటి నుంచి నేను సో డిస్టెన్స్ అనేది మీకు కోర్స్ అనేది కూడా మీకు సార్ మీకు థియరిటికల్ గా ప్రాక్టికల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో మీరు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటింగ్ చేయడం కూడా అంతే ఇదండి. సో అందుకని మీకు డౌట్స్ చాలా వస్తాయి. మీ డౌట్స్ చాలా వస్తాయి కాబట్టి మీరు ఇన్ఫరెంట్ టైంకి రమ్మంటున్నాను 4:50 కల్లా. ఎందుకంటే మనకు ఉన్న టైం చాలా తక్కువ అండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి చాలా తక్కువ టైం యాక్చువల్గా చెప్పాలంటే.
సో ఓకే, స్టిల్ ఇంకా 14 మెంబర్స్ ఉన్నారు. సో డౌట్స్ ఏం లేవు కదండి మీకు? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ క్లాస్. సో నేను క్లాస్ లీవ్ చేస్తున్నాను.